మొదటి వచ్చిన నుండి చదువుకుంటాం. ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయి ఉండి దానిని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్ష భరించును. అబద్ధమాడవద్దు అనే ఆజ్ఞ ఉన్నది. కేవలం అబద్ధమాడవద్దు అనే ఆజ్ఞ మాత్రమే కాదు, ట్రూత్ఫుల్ గా జీవించు, సత్యముతో జీవించు. అబద్ధం ఆడనంత మాత్రాన సత్యంతో జీవించినట్టు కాదు. సత్యముతో జీవించుట భిన్నమైనది. వాక్యము చొప్పున జీవించుట, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి జీవించుట. ఒక విషయానికి సాక్షిగా ఉన్నప్పుడు దానిని తెలియచేయాలి. తెలియజేయకపోతే అది దోషం, పాపంగా మారుతుంది. కనుక యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కమిట్మెంట్. నీవు నిర్ణయం ఏదైతే ఇచ్చినావో దానికి నువ్వు బద్ధుడివే. నీవే మాట అయితే చెప్పినావో దానికి నువ్వు బద్ధుడివే. ఒట్టు పెట్టుకున్న వాడైన తరువాత దాన్ని తెలియచేయకపోతే, సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయకపోతే దోష శిక్ష భరించక తప్పదు. దోష శిక్ష భరించక తప్పదు. రెండవ వచనాన్ని మనం చూస్తే, ఒకడు అపవిత్రమైన వస్తువును ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ, అపవిత్ర పశు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకిడి జంతువు యొక్క కళేబరమే కానీ, అది అపవిత్రమైన తనకు తెలియకపోయిన అతను అపవిత్రుడు. చూడండి ఎంత స్ట్రిక్ట్ గా ఉందో ఈ చట్టం. దేవుడు ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగున్నాడు. ఇవాళ మనం అనేకమైనటువంటి హాస్పిటల్స్, మెడిసిన్స్, డాక్టర్స్, డయాగ్నోస్టిక్స్ చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో అంటు వ్యాధులు ప్రబలిపోతాయి, వెరీ ఫాస్ట్, చాలా వేగంగా ప్రబలిపోతాయి. అందుకనే మనుషులు దేనిని ముట్టవద్దు అని చెబుతారు. అపవిత్రమైన వాటిని, రోగగ్రస్తమైన వాటిని, మృత కళేబరాలను అట్లాంటి వాడు ముట్టొద్దు అని అంటారు. మీరు చూడండి, మనం కరోనా సీజన్లో 2020వ సంవత్సరంలో ఈ కరోనా వలన ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇవ్వటం మానేసుకున్నాం. ఎందుకని? అలాగే ఎక్కడైనా మనం చేతులు ఉంచినప్పుడు అక్కడ స్ప్రే చేసి, శానిటైజర్ స్ప్రే చేసి ఆ తర్వాతనే చేతులు ఉంచేవాళ్ళం. వాట్ డస్ ఇట్ మీన్? కరోనా అంటుగా అది అంటుకున్నట మనకు తెలియకుండా అంటుకుపోతుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాం. మనుషులకు 6 అడుగుల దూరం, మనిషి తాకకుండా ఉండటం, చేతులు కరచాలనం చేయకుండటం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవటం. ఇవన్నీ ఎందుకు? వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వైరసెస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి. కాబట్టి దేవుడు అన్ని లక్షల మంది ప్రజలు ఒకే చోట నివసించు ఉన్నప్పటికీ కూడాను ఎవ్వరు ఏ విధమైన వ్యాధులు బారిన పడకోకుండా వాళ్ళ యొక్క శానిటేషన్, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఆర్గనైజ్ చేశాడు. అందులో భాగమే ద గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ పబ్లిక్ హెల్త్, వెరీ ఇంపార్టెంట్, అండ్ మెయింటైనింగ్ సెల్ఫ్ కేర్ అబౌట్ దేర్ హెల్త్, సో వెరీ ఇంపార్టెంట్. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఒకడు మృత కళేబరాన్ని ముట్టితే, రాకడి జంతువు కానీ కళేబరాన్ని ముడితే, ఎటువంటి అపవిత్రమైన ప్రాకడి జంతువు కళేబరం ముడితే తెలిసినా తెలియకపోయినా అక్కడ అపరాధే. ఈ విల్ బి ఇన్ఫెక్షన్. అందుకని కుష్టివ్యాధి గంటలు ముట్టుకుంటారు. వాళ్ళు నివసించిన ఇళ్ళలోకి వెళ్ళొద్దాం, సెపరేట్గా ఉండమంటాడు వాళ్ళను.
ఇవన్నీ కూడా వారి ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధలు. వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజంలో వారి బాధ్యతలు ఏమిటి, వారి విలువలు ఏమిటి, వారు నిర్వర్తించవలసిన విధులు ఏమిటి, అవి నేర్పించాడు. గమనిస్తున్నారా? ఆరోగ్యపరంగాను, సామాజిక పరంగాను, మరియు విలువల పరంగా వాల్యూస్ ఎట్లా ఉండాలా, రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలా, అవి చాలా జాగ్రత్తగా ఈ లాస్ ద్వారా, ఈ చట్టాల ద్వారా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. తెలిసినా కానీ తెలియకపోయినా కానీ అతడు దాన్ని అంటినప్పుడు అపవిత్రత కలిగిన సంగతి తెలిసింది అని అంటే అతడు అపరాధి అయిపోతాడు. తెలియనంతసేపు తనకు అపరాధం తెలియదు, అది తెలుసుకున్నప్పుడు తన అపరాధం గ్రహించి వెంటనే. అలాగే లేవీకాండంలో మనం చూస్తే ఒకడికి ఏదైనా దద్దురులు మచ్చలు వచ్చినాయి, వెంటనే అతను యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, వాటిని పరీక్షించుకోవాలి. ఎందుకంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద పబ్లిక్, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన వలన ఈ వ్యాధి పరిగెత్తారు. ఆ దినాల్లో కుష్టివ్యాధిగ్రస్తులు ఊరు బయటికి పరిగెత్తారు. ఎందుకని ఇంకొకరు తాకపోవడం, ఇంకొకరు రాకపోవడం. హోమ్ ఐసోలేషన్ మనకు ఐడియా ఉంటుంది కరోనా సమయం. ఎందుకు హోమ్ ఐసోలేషన్? ఇతరులకు అంటకోకుండా దూరంగా వెళ్ళిపోయారు. తనకు తెలిసింది అని అంటే వెంటనే అతను అపరాధి అవుతాడు. టేక్ కేర్ ఆఫ్. ఇక 4 మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని చేసిన మన పనికి మాటలలో మన దేనిలో యోచింపక చేసేదని అతడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకునే అలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధి. చూడండి, ఒట్టు పెట్టుకుంటే తను కీడైనా మేలైనా మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేస్తామని పలుకు మాటల్లో మరి దేనినైనా యోచింపక చేస్తామని, యోచింపక చేస్తామని చెప్పకూడదు. వితౌట్ ద నాలెడ్జ్ యూ షుడ్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. కాన్సిక్వెన్సెస్ తెలియకుండా డెసిషన్స్ తీసుకోవాలి. కనుక అతడు అపరాధి అయిపోతాడు. అతడు వాటి విషయంలో ఏ విషయమందైనా అపరాధి అయినప్పుడు ఆ విషయమందు తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని తాను చేసిన పాపం విషయాలు యెహోవా సన్నిధిలో మందలో నుండి ఆడగొర్రె పిల్ల కానీ ఆడ మేకపిల్ల కానీ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అతనికి పాపక్షమాపణ కలగడానికి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఏ విషయంలో అపరాధి అయ్యాడని తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోవాలి. సాధారణంగా పాపం యొక్క పాపాన్ని ఒప్పుకోరు. అదే అవిశ్వాస యొక్క లక్షణం. విశ్వాస యొక్క లక్షణం పాపాన్ని ఒప్పుకోవాలి. అడ్మిటింగ్ ద సిన్. బిలీవర్ ఆల్వేస్ హి నెవర్ హైడ్ ఇట్. ఎన్నడు దాచేసుకో. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనుక మనం గుర్తించాలి, మన ప్రభువు మనకు పవిత్రులుగా ఉండాలని కోరుతున్నాడు, యథార్థ పరులుగా ఉండాలని కోరుతున్నాడు, బాధ్యత కలిగిన వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. పాప పరిహారార్థమని చేసి యాజకుడు అతనికి క్షమాపణ అర్పిస్తాడు. ఒకవేళ గనక అతడు పేదవాడైతే, గొర్రె పిల్లను తేలేకపోతే, ఆర్థిక స్థితి ఉంటే, అతడు తాను పాపి ఎదురుట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గుమ్మలు, 2 పావుర పిల్లలు కానీ, అది కానీ గుమ్మలు కానీ పావురాలు కానీ, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా మరొక దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. పాప పరిహారార్థ బలిగా తీసుకుని వచ్చినటువంటి దాన్ని మొదట అర్పించాలి. అయితే దాని మెడను దాని తల నుండి నులమవలనే కానీ వేరు చేయగలరు. దే షుడ్ నాట్ కట్ ఇట్, దే కెన్ ప్రెస్ ఇట్ అండ్ కిల్ ఇట్. దాన్ని మెడనొక్కి చంపుతారు. కనుక తర్వాత
అతను పాప పరిహారార్థ పశురక్తములో కొంచెం తీసి బలిపీఠం పక్కన పోయాలి. అది పాప పరిహారార్థ బలి అవుతుంది. విధి చొప్పున రెండవ దాన్ని దహన బలిగా అర్పించాలి. అతను చేసిన పాపం విషయమై యాజకుడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తే అతనికి క్షమాపణ కలుగుతుంది. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. దహన బలి దేవునికి ఇంపైనటువంటి బలి. అది విశ్వాసి ఇచ్చేటువంటి ఆరాధనకు సూచనగా కనిపిస్తుంది. పాప పరిహారార్థం బలి ఇవ్వాలి, దాని తర్వాత కృతజ్ఞత దేవునికి తెలియజేయాలి. పాపము పరిహరించబడిన తర్వాత మన విద్యుత్ ధర్మం ఏంటంటే ఎంత పేద అయినా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 11వ వచనం నుండి 13వ వచనం వరకు 2 తెల్ల దుమ్మలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకకపోతే పాపం చేసిన వాడు నైవేద్యం తేవచ్చు. ఒకవేళ అది కూడా నేను తేలేను అని అన్నవాడు ఉంటే, చూడండి, గొర్రెలలో నుండి తగలితే బెస్ట్. అది తేలేకపోతే 2 పావురాలుగా 2 గుమ్మలుగా, అవి కూడా తేలేకపోతే ఇంట్లో ఆహార పదార్థాల్లో ఉండేటువంటి తీసుకొచ్చి నైవేద్యంగా ఉండటానికి సూచించారు. 2 గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహార్థ బలి రూపంగా తేవాలి. బలి పాప పరిహార్థ బలి కనుక దాని మీద నూనె పోయేవాళ్ళు. పాపికి పరిశుద్ధాత్మ అభిషేకం దక్కదు. పాపి పరిశుద్ధపరచబడిన తరువాతనే, పవిత్రుడైన తరువాతనే, పరిశుద్ధుడైన తరువాతనే, నీతిమంతుడైన తరువాతనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. కనుక ఈ పాప పరిహారార్థ బలి కొరకు తెచ్చే నైవేద్య పదార్థాల మీద నూనె పోయకూడదు, సాంబ్రాణి ఉంచకూడదు. దాని మీద అతడు యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తర్వాత అతడు జ్ఞాపకార్థకు దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యాల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహిస్తాడు. అది పాప పరిహారార్థం అని చేసిన తీపి. పైన చెప్పిన వాటిలో దేని విషయమైన పాపం చేసిన వాటి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతను క్షమాపణ జరుగుతుంది. దాని శేషము నైవేద్య శేషము యాజకుడిది. ఏ స్పెసిఫిక్ గా పాప పరిహారార్థం కొరకు పక్కకు తీశాడు అది మాత్రమే భుజించకూడదు. మిగిలిన పవిత్రమే, దానిని భుజించవచ్చు, యాజకులు వచ్చవచ్చు. ఎందుకంటే అది వ్యర్థమైంది కాదు, అది ప్రత్యేకించబడింది కాదు, అది పాపం కొరకు వినియోగించబడింది, ద్రవ్య రూపం కాదు. అందుకనే మిగిలిన దాన్ని యాజకులు. ఇక 14 వచ్చింది 16. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, అప్పుడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేస్తే తాను చేసిన అపరాధానికి నీవు ఏర్పరచవల చొప్పున పరిశుద్ధమైన తొలముల విలువ గల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థం బలిగా యెహోవా యొద్దకు వాడు తేవాలి. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వల్ల నష్టం ఇచ్చుకుని దానికి 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలి యొక్క పొట్టేల వల్ల అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతని క్షమాపణ. పొరపాటున పాపము చేసిన ఎడల, తను పాపం చేసిన దానికి యాజకుడు నిర్ణయించినటువంటి వెల, దాన్ని ఏర్పరిచినటువంటి వెల చొప్పున పొట్టేలను తీసుకుని పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలు ఎంత నిర్ణయిస్తే అంత క్వాలిటేటివ్ దాన్ని తీసుకున్నారు. దాన్ని తీసుకొచ్చి యెహోవా యొద్ద పరిశుద్ధమైన దాని విషయం తాను చేసే పాపం నిమిత్తము దాన్ని ఇవ్వాలి. దాన్ని పాప పరిహారార్థ బలిగా, అపరాధ పాప పరిహారార్థ బలిగా దాన్ని యాజకుడు అర్పించాలి. మరియు 5వ వంతు యాజకునికి దాని పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టమునిచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి అంటే 20% యాడ్ చేయాలి. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అతని పాపం పరిహారమై అతడు పవిత్రుడు అవుతాడు. ఎవ్రీ సిన్ మస్ట్ బీ పనిష్డ్ అండ్ ఎవ్రీ సిన్ మస్ట్ బీ ఫర్గివెన్. ప్రతి పాపం శిక్షించబడాలి, ప్రతి పాపి పాపం నుండి రక్షించబడాలి, విమోచించబడాలి.
చేయకూడనిది యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒకడు చేస్తే వాడు పాపి అంటాడు. అతడు పొరపాటున జరిగినను అది అతడు అపరాధి అయి దోష శిక్షను మరి చేయకూడదనేది యెహోవా చెప్పిన తర్వాత దాన్ని ఎవరు చేసినా అది పొరపాటు చేసినా సరే అపరాధిగా లెక్కబడతాడు. కాబట్టి నీవు ఏర్పరిచిన వెలలో దాని చొప్పున వెల చొప్పున మందలో నుండి పరిశుద్ధమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుడు దగ్గర యాజకుడు నిర్ణయించిన వెలకు సరిపడు ఆ జంతువును తీసుకుని రావాలి. అతడు తెలియక ఏ పొరపాటును చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతని క్షమాపణ జరుగుతుంది. అది అపరాధ పరిహారార్థమని అది యెహోవాకు విరోధముగా అపరాధం చేశాడు కనుక వాస్తవంగా చేశాడు కనుక అతను అర్పించడం. కనుక అపరాధము చేసిన వాడు ఆ అపరాధము యొక్క శిక్షను చెల్లిస్తున్నాడు. గమనించండి, మనుషులు అపరాధములు చేస్తూనే పోయారు కనుక వారికి ఎన్ని బలులు ఇచ్చినా వారు పరిపూర్ణమైన సిద్ధి పొందలేకపోయారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు అను ఆ పస్కా బలి పశువునందు మానవ పాపానికి సంపూర్ణమైనటువంటి విడుదలను ఆయన యొక్క బలి ద్వారా ఏర్పాటు చేశాడు. 5వ అధ్యాయం మనం ముగించుకున్నాం.